ఈ కుండీలో ఇంతకుముందు కనకాంబరం చెట్టు వేసింది, అది తీసేసాము. తీసేసి ఇంకా ఇక్కడ గట్టిగా ఈ వేరేది ఇది ఉంది కదా, ఇది రావట్లేదు. అసలు ఎంత తీసి తీసి తవ్వి తీసిన ఎంత గట్టిగా ఉంది, ఎంత బలంగా కూరుకుపోయిందో కనకాంబరం చెట్టు. అవి వచ్చేసిందిరా నాయన. చూడండి అసలు ఎంత ఏరు, ఇంత ఉంటుంది ఆ కనకాంబరం చెట్టు ఏరు. ఇంత బాగా పూసేదో. ఇంకా ముదిరిపోయిందిలే, పెద్దది అయిపోయిందని తీసేస్తాను అనమాట. ఈ 2 days వర్షం పడి ఇది నానితే ఎప్పటికి వచ్చింది. ఇది ఎన్నిసార్లు ట్రై చేశానో ఇంతకుముందు. ఇంకా ఎగిరేస్తుంది, ఇంకెందుకు ఎట్లా పుయ్యిదిలే, లేట్ అయిపోయింది ఇది మళ్ళీ అని చెప్పేసి తీసేసాను. తీసేసరికి ఈ సాయిల్ అంతా కూడా లూజన్ అయిపోయింది బాగా. దీంట్లో ఒక మంచి ప్లాంట్ వేసుకుంటే సాయిల్ ఇలా లూజ్గా ఉంటే బాగుంటుంది. వర్షం తర్వాత ఒకరోజు ఎండ వచ్చిన తర్వాత సాయిల్ మనం కనుక ఇలా తువ్వేస్తే చాలా బాగుంటుంది అసలు సాయిల్. ఇప్పుడు చాలా లూజ్గా ఉంది. దీంట్లో మనం ఇప్పుడు ఒక మొక్క వేస్తాను, నేను చామంతి మొక్క వేస్తాను అనమాట. చామంతి మొక్క రెడీగా తెచ్చిపెట్టాను మా మూలింట్లో. అని ఆ కనకాంబరం మొక్క ఎన్ని రోజుల నుంచి పీకుదామని ట్రై చేస్తుంటే రాక వదిలేస్తా. ఈ కంటిన్యూ రెయిన్ వల్ల బాగా నానిపోయి కుండీలో ఉన్న సాయిల్ మొత్తము అది ఎట్లాగో వచ్చింది, తవ్వి తీస్తే. ఇంకా ఎలాగో మట్టి అంతా లూజ్ అయిపోయింది కాబట్టి సాయిల్ కొంచెం లూజ్గా ఉండాలి, ఇంకా ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట వాటి రూట్స్ అని. సో నవంబర్ వస్తుంది కాబట్టి నవంబర్, డిసెంబర్, సంక్రాంతి అప్పటికల్లా ఇది డెఫినెట్గా పూలు పుయ్యాలి. మనం వేస్తే పూలు పుయ్యాల్సిందే అంతే. ఏంటో ఈ సంవత్సరం మా ఊళ్ళో రోడ్డు మీదకి మొక్కలు కూడా రావట్లేదు. ఊళ్ళోకి మొక్కలు వచ్చాయి, ఈ సంవత్సరం ఊళ్ళోకి కూడా రావట్లేదు, రోడ్డు మీద కూడా రావట్లేదు. మొక్కలు వస్తే ఏమో కొందామని చూస్తే ఒకటి కూడా రావట్లేదు ఈ సంవత్సరం. బయట చామంతి మొక్కలు కొన్ని ఉన్నాయి, చిట్టి చామంతి. ఈ పెద్ద చామంతి ఎల్లో చామంతి అంట, ఇది తెచ్చాను మొక్క వాళ్ళ ఇంట్లో. ఇది కనుక కొంచెం యాక్చువల్లీ డే టైం వేస్తే చచ్చిపోయినట్టు అయిపోతాయి. అదే ఈవినింగ్ వేసామనుకో నైట్ ఒక 9-10 o'clock కల్లా అవి నుంచి ఉంటాయి అన్నమాట, అంటే బతికిపోయినాయని అర్థం. ఇప్పుడు ఇది డే టైం వేస్తాను, నిన్న అనగా తెచ్చాను, మళ్ళీ ఏమైద్ది అని. సరే కొంచెము క్లౌడీగా ఉంది వెదర్ కూడా, సో బతికిపోయిందని వేసాను. ఎలా ఉంటుందో తెలీదు. ఆల్రెడీ వెట్ సాయిల్ కాబట్టి మొక్క పెట్టేసిన తర్వాత వాటర్ ఎప్పుడు పోస్తున్నాను. మంచిగా బతుకుతల్లి. సంక్రాంతి కల్లా మాకు మంచి ఎల్లో ఫ్లవర్స్ ఇవ్వమ్మ బంగారం. డెఫినెట్గా ఇస్తుంది, మనం అడిగితే ఇవ్వకుండా ఏమి ఉండదు. ఐ లైక్ సాయిల్. బాగుంటుంది కదా సాయిల్లో, ఇంత చేతులు పెట్టేసి మట్టి తవ్వుతూ ఉంటే ఈ బంగారం డెఫినెట్గా ఎల్లో ఫ్లవర్స్ గోల్డ్ కలర్లో ఇస్తుంది అనమాట. సో దీని బతకాలని కోరుకుందాం, మంచిగా ఫ్లవర్స్ పూయాలని.